హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇలాంచితో చేసిన నెయ్యి ఎప్పుడన్నా తిన్నారా? ఇలాంచి నెయ్యి మీకు రాకపోతే నేను చేసిన వీడియోని చూసి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా పాల నుంచి మీగడ తీసుకోవాలి. పాల మీగడ నుంచి తీసుకొని మీగడతో వెన్న చేయాలి ఫ్రెండ్స్. వెన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో. ఇలా వెన్నని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం వెన్నని ఇంకొక బౌల్లోకి తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను పాల మీగడ నుంచి చేసిన వెన్న ఇంత వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెన్నని స్టవ్ మీద పెట్టాలి. బౌల్ని వెన్న చూడండి ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతుందో. నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వెన్న మొత్తం వేడి హీట్ అయ్యాక బాయిల్ అయిన తర్వాత ఇంత పల్చగా అయిపోయింది. ఇప్పుడు ఒక 7-8 ఇలాంచీలు తీసుకోవాలి. ఇలాంచి తీసుకొని వీటిని బాగా క్రష్ చేసేయాలి ఫ్రెండ్స్. క్రష్ చేసిన తర్వాత ఇలాంచి పౌడర్ని, కచ్చపచ్చగా దంచిన ఇలాంచి పౌడర్ని వెన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంచితో పాటు ఇలాంచి బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంచి కూడా వెన్నతో పాటు బాయిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతగానం వెన్న ఉంది. లాస్ట్ ఉడికిన తర్వాత నెయ్యి అనేది రెడీ అవుతుంది. అలా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ చేస్తే మాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయిపోయింది. నెయ్యి ఎలా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చల్లారాక ఇంకొక బౌల్లో జల్లెడ పట్టుకోవాలి. చూడండి నెయ్యి ఎంత వచ్చిందో ఫ్రెండ్స్. ఇలాంటి నెయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత వెన్న ఉంటే ఇంత నెయ్యి వచ్చింది. బాయ్.